లక్కీ న్యూస్ కి స్వాగతం. ఈ పసిపాప పేరు సంగపు ధృతిక శ్రీమల్లిక. వయసు 2 సంవత్సరాల 4 నెలలు. లోకం గురించి తెలియని ఈ పాపకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది. చిన్న వయసులోనే లివర్ వ్యాధి బారిన పడింది. వైద్యం చేయించాలంటే ఏకంగా 30 లక్షల వరకు ఖర్చవుతుంది. తనకు ఇంత పెద్ద కష్టం వచ్చిందని తెలియని ఈ పాప అమాయకంగా చూస్తోంది. ఈ పాపపైనే పంచప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న ఈ చిన్నారి తల్లిదండ్రులు సంగపు వెంకటేష్, భవానీ తలడిల్లిపోతున్నారు. తండ్రి చికెన్ షాప్ లో పనిచేస్తాడు, తల్లి గృహిణి. ఈ పాపకు వచ్చిన వ్యాధికి వైద్యం చేయించే స్తోమత లేక ఆరోగ్యశ్రీలో కూడా లేకపోవడంతో ఈ పాపకు వైద్యం ఎలా అని తల్లిదండ్రులు అయోమయంలో కొట్టుమిట్టాడుతూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తండ్రి వెంకటేష్ మాట్లాడుతూ హైదరాబాద్ వెళ్లి పరీక్షలు చేయించామని, భారీగా ఖర్చు అవుతుందని అన్నారని చెప్పారు. లివర్ తమలో ఎవరో ఒకరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే వైద్యం ఖర్చుకి స్తోమత లేనందున దాతలు ముందుకొచ్చి సహకరించాలని ఆయన కోరారు. తల్లి భవానీ మాట్లాడుతూ మా పాపకు లివర్ వ్యాధి ఉందని, మార్పిడి చేయాలని వైద్యులు చెప్పారని, అయితే వైద్యం చేయించే స్తోమత తమకు లేదని పేర్కొన్నారు. దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని కోరుతున్నారు. షేక్ అమీర్ రాజా మాట్లాడుతూ 2-3 నెలల నుంచి లివర్ వ్యాధి ఉందని తెలిసి అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తప్ప ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. తమకు తెలిసిన ఆసుపత్రులలో పరీక్షలు చేయించామని, కాలేయ మార్పిడికి 30 లక్షల పైనే అవుతుందని అన్నారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కాలేయ మార్పిడికి అవయవదానం చేసినప్పటికీ వైద్యానికి 30 లక్షల పైనే అవుతుందని, ఒకవేళ బయట నుంచి అవయవదానం తీసుకుంటే 50 లక్షలు అవుతుందని అన్నారు. ఈ రోజుకి ఆ రోజు కూలి తెచ్చుకునే తండ్రి వెంకటేష్ ఏం చేయాలో తెలియక కుమిలిపోతుంటే ముస్లిం ఫ్రెండ్స్ తరపున తమకు వీలైన మేరకు సాయం అందించాలని చూస్తున్నామని, అలాగే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దృష్టికి సమస్య తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని, అందుకే దాతలు ముందుకొచ్చి ఈ పాప వైద్యానికి సాయం అందించాలని కోరారు. ఈ పాపకు పుట్టినప్పటి నుంచి లివర్ వ్యాధి ఉందన్న విషయం తల్లిదండ్రులకు ఏడాది క్రితం తెలిసిందని మరో ముస్లిం స్నేహితుడు చెప్పారు. వైద్యం చేయించే స్తోమత లేనందున కులమతాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. ముస్లింల తరపున తమకు వీలైనంత మేరకు సాయం అందిస్తామని చెప్పారు. సాయం చేయదలిచిన వాళ్ళు 9704529557 మరియు 88864047 నెంబర్లలో సంప్రదించి తగిన సాయం చేయాలని జరిగిందండి. పాప వయసు 2 సంవత్సరాలు. అయితే మేడం గారు అయితే టెస్టులన్నీ చేశారు. ఇంకా టెస్ట్ రిపోర్ట్స్ కూడా మనకి రావాల్సి ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత ఇంకొక 1 మంత్ టైం పడుతుందండి. ఈ టైంలోపు మనం అమౌంట్ కలెక్ట్ చేసుకుని రెడీ అంటే పాపకి లివర్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది. డోనర్ కూడా నేను కానీ నా వైఫ్ కానీ ఇవ్వాలన్నారు. ఇద్దరం సిద్ధంగానే ఉన్నామండి ఇవ్వడానికి. మొత్తం ఒక 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది అన్నారు సార్. మొత్తం కలిపి పాపని ఇంటికి తీసుకొచ్చి ఉన్న కొంచెం ఇబ్బందిగా ఉంటే పిల్లు ఒకటి యూజ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు సార్. పిల్లు ఒకటి వచ్చి 100 రూపీస్ అని చెప్పారు. లైఫ్ లాంగ్ పడే అవకాశం ఉందన్నారండి. దీంట్లో కొంచెం ఉండు డాడీ ఉండి వెళ్దిగాను ఒకసారి కొంచెం వెళ్దిగాను అమ్మ దగ్గరికి కొద్దిగా అందరూ దయచేసి ఆర్థికంగా మాకు సాయం చేసి నా బిడ్డని కాపాడాల్సిందిగా కోరుతున్నాను. నా మొబైల్ నెంబర్ వచ్చి 9704529557 అండి. నా పేరు యశ్ వెంకటేష్. నమస్కారం అండి అందరికీ. మా పాపకి తరచూ ఆరోగ్యం బాగోగా హాస్పిటల్స్కి తీసుకెళ్ళామండి. కొన్ని టెస్టులు చేసి డాక్టర్స్ పాపకి లివర్ సంబంధించిన వ్యాధి ఉందని చెప్పారండి. అది టెస్టుల్లో ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని చెప్పేసి చెప్పారండి. డాక్టర్స్ 30 నుంచి 40 లక్షల దాకా అవుతుందని చెప్పారండి. మా దగ్గర ఏమి చేయించేంత స్తోమత లేదండి. అది ఎవరైనా దాతలు అది ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయగలగాలని మేము కోరుకుంటున్నామండి. ఓకే, నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ అమీర్ రాజా, రాజమండ్రి జాంపేట వాస్తవ్యుడిని. గత కొద్ది కాలంగా గడిచిన ఒక 2-3 నెలల నుంచి సంగపు ధృతిక ఈ పాప పేరు కాలేయ సంబంధిత లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని చెప్పి తెలిసి చాలా బాధ కలిగింది. మానవతా హృదయం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పాపను చూసి చలించిపోయిన వారు తప్ప ఎవరూ కూడా విస్మరించిన వాళ్ళు లేరు. ఈ చిన్నారి 2 సంవత్సరాల పాపకి తన తండ్రి సంగపు వెంకటేష్ ఈ అబ్బాయి పేరు. చాలా రోజులుగా మనసులో తపన దాచుకుని బయటికి చెప్పలేకపోతున్నాడు. ఏంటని చెప్పి కనుక్కోగా మా మిత్ర బృందం, మా మైనార్టీ కమిటీ తరఫున అందరం కలిసి కనుక్కున్నాం. ఏంటి అని అడగగా ఇలాగ లివర్కి సంబంధించిన వ్యాధి ఉందని చెప్పి చెప్పగానే మాకు తెలిసిన డాక్టర్ల ద్వారా, వాళ్ళ ద్వారా, అందరి ద్వారా ప్రతి హాస్పిటల్లోనూ చూపించడం జరిగింది. 2-3 హాస్పిటల్లో ఒపీనియన్స్ తీసుకోగా పాపకి
లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పడే అవకాశం ఉంది అని చెప్పి అన్నారు. దానికి ఖచ్చితమైన రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. కాబట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఈ రోజుల్లో చిన్న చితకగా అయ్యే వైద్యం కాదు. దానికి అక్షరాల 30 లక్షల పైనే ఖర్చు అవుతుందని అని కూడా చెప్పడం జరిగింది. అందులోనూ దాతలు లివర్ ఇచ్చే డోనర్స్ వీళ్ళ తల్లిదండ్రులు ఒకళ్ళు ఎంపిక అవ్వగా అంత అమౌంట్ 30 లక్షలు అవుద్ది అన్నారు. అది కాని పక్షంలో 50-60 లక్షల దగ్గరగా అన్నారు. ఏ రోజుకి ఆ రోజు జీతం తెచ్చుకొని ఈ అబ్బాయి పరిస్థితి, వెంకటేష్ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో మేము అందరం కలిసి మా మైనార్టీ తరపున, మా మిత్ర బృందం తరపున అందరం కలిసి పాపకి ఒక మంచి వైద్యం అందించే మార్గంలో నడుస్తూ మా స్థానిక సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నయ్య గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఆయన పెద్ద మనసుతో చాలా మంచిగా, చాలా దయాహృదయంతో స్పందించి దీనికి సంబంధించిన ఏవైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో అవన్నీ కూడా అందజేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా తరపున, మా కమ్యూనిటీ తరపున అభ్యర్థన, పెద్ద మనసు చేసుకొని ఈ పెద్ద సమస్యని మీ సాయంతో చిన్న సమస్యగా చేసి అందరూ దయచేసి ఇతనికి, మా వెంకటేష్కి సాయం చేయాలని కోరుతున్నాను. అస్సలాం అలైకుం. మేము ఈ పాప పరిస్థితి వాస్తవం అని తెలుసుకొని ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఈ పాప పుట్టినప్పటి నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉందని వీళ్ళకి ఒక 1 ఇయర్ బ్యాకే తెలిసింది. అందువలన ఈ పరిస్థితుల్లో మేము అందరం, ఒక హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, ప్రతి ఒక్క సోదరులు వచ్చి దయచేసి ఈ పాపకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా, అలాగే మా ముస్లిం కమ్యూనిటీ ద్వారా కూడా మేము మాకైనంత వరకు సహాయాన్ని అందించాలని, అందిస్తామని కోరుకుంటున్నాం. నమస్తే.